ఇది హైదరాబాద్ బేగంపేట నుంచి మా ప్రతినిధి మహేష్ అందించిన సమాచారం. ఇక ఆదిలాబాద్లో పరీక్షల నిర్వహణకు సంబంధించి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఓవర్ టు యు. భోగి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాలు ఏర్పాటు చేయగా 37,000కు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం చేసింది. అయితే 9:30 గంటల వరకే గేటు ఓపెన్ చేసి ఉంటుంది. 9:30 గంటలకు గేట్ క్లోజ్ చేస్తారు కనుక 8:30కే గేట్లు ఓపెన్ చేసి అభ్యర్థులను లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు స్కార్ఫులు కానీ క్యాపులు కానీ ఏవీ లేకుండా చెక్ చేసి వాటిని ఇక్కడే బయట ఉంచి పంపిస్తున్న పరిస్థితి. దీంతోపాటు సెల్ ఫోన్ అలో లేదు, అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 37,845 మంది అభ్యర్థులు హాజరవుతుండగా ఆదిలాబాద్ జిల్లాలో 29 కేంద్రాలు ఉండగా 10,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 8,080 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ఇక కొమరంభీం జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలకు గాను 4,389 మంది హాజరవుతారని అధికారులు చెప్పడం జరిగింది. ఇటు మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 14,951 మంది పరీక్షలకు హాజరవుతారని అధికారులు లెక్కలేశారు. అయితే ఒకవైపు చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో ఏదైతే సెంటర్లకు రావడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్పీ మనకు అందుబాటులో. సార్ చెప్పండి, మొత్తం జిల్లాలో 300 మంది పోలీసుల బందోబస్తు ఉన్నట్టుంది. ఇక్కడ టౌన్లో ఎట్లా ఉంది? టౌన్లో ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రావడానికి పోలీసు డిపార్ట్మెంట్ అన్ని విధాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 29 సెంటర్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 5 రూట్లలో ఆర్మ్డ్ ఎస్కార్ట్ మరియు ఒక్కొక్క ఎస్ఐ ఇన్ఛార్జ్ పెట్రోలింగ్ కూడా పెట్టడం జరిగింది. మొత్తానికైతే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టుగా ఇటు పోలీసులు చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం సైతం అన్ని రకాలుగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సిచ్యువేషన్. మరి కాసేపట్లో పరీక్ష ప్రారంభం కానుంది. భోగి. థ్యాంక్ యూ సారంగపాణి.